నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజ్ గారికి వెల్కమ్ చెప్పాలి. లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజ్ గారు. స్వాగతం అండి. నమస్కారం రాజ్ గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు మాకు? ఈరోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్లో ఒక మసాలా కర్రీ చేస్తున్నానండి. సోయా క్యాప్సికమ్ మసాలా. సోయా క్యాప్సికమ్ మసాలా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: సోయా మీల్ మేకర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. రాజు గారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మీల్ మేకర్ గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక 5 నుంచి ఒక 10 నిమిషాలు వాటర్ మనం నానబెట్టేసేసి నీళ్ళు పిండేసి ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను. కొంచెం మనకి ఇలా సాఫ్ట్గా అవుతాయి, మెత్తగా అయిపోతాయి. సో ముందు మనం చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ ప్రాసెస్ అండి. స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా ఆయిల్, అలాగే సో ఇక్కడ ముందుగా మసాలా దినుసులు, షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు అండి. సో ఇక్కడ ఎక్కువగా కాంబినేషన్ ఏమి దీంట్లో నేను యూజ్ చేయట్లేదండి. సో క్యాప్సికమ్ ఫ్లేవర్ కొంచెం మనకి ఎక్కువగా తెలియాలి కాబట్టి ఇక్కడ ఓన్లీ కొబ్బరి పేస్ట్ వాడుతున్నాను నేను. ఓకే. సో దీంట్లోనే తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇది మనకి రైస్లో కానీ లేకపోతే చపాతీ ఇలాంటి వాటిలో చాలా బాగుంటుందండి. ఓకే. మనకంటే మీల్ మేకర్ మనకి కొంచెం చప్పగానే ఉంటుంది కదా. సో ఏ ఫ్లేవర్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ని అది పట్టేసుకుంటుంది కాబట్టి ఇలాంటి చేసినప్పుడు మనం క్యాప్సికమ్ ఇక్కడ మెయిన్గా మనకి దీంట్లో తెలిసేది. అలాగే కొంచెం మనకు ఆ కొబ్బరి వచ్చేసి కొంచెం కమ్మదనం అనేది ఉంటుంది. సో దాంట్లో ఈ మీల్ మేకర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ అన్నీ కూడా అది పట్టేస్తుంది. కొంచెం వేగాలి కదండి ఇది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసేదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా మనం వేయించుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కూడా వేగాలి కదా. కొద్దిగా వేగాలి అవి కూడా. ఓకే అండి, ఇవి వేగుతుంటాయి. మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి పొట్టంతా కాస్త ఉబ్బరించినట్టుగా, అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. వాంతి వచ్చినట్టుగా, వికారంగా కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కాస్త ధనియాలు తీసుకుని నీళ్ళలో వేసుకొని బాగా మరక్కాచి కషాయంలాగా కాచుకుని దాన్ని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. అలాగే పొట్ట కూడా కాస్త క్లీన్ అయినట్టుగా, తేలిగ్గా అనిపిస్తుంది. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. ఇంకొంచెం వేగాలంటారా? సరిపోతుందండి. సో ఇక్కడ క్యాప్సికమ్ కూడా మనం వేయించుకోవాలి కదా. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేగాలి మనకి. దీంట్లో కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. బట్ కొంచెం ఒక 50% మనకు అది వేగితే సరిపోతుందండి. ఓకే. దీంట్లో కొబ్బరి పేస్ట్, అలాగే టొమాటో ముక్కలండి. సో కావాల్సిన టొమాటోకు బదులుగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చింతపండు చెప్తారనుకున్నాను. సో కొంతమంది యాడ్ చేసుకుంటారు, కానీ మీరు పెరుగు రికమెండ్ చేస్తారు బికాజ్ వైట్గా దీంతో బాగుంటుంది కదా.
సో మీల్ మేకర్ మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి సో ఈ మసాలా కొంచెం మగ్గిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో అది మనకు వేగనక్కర్లేదు. కొంచెం మూత పెడదాం అంటారా మళ్ళీ? మూత పెట్టేస్తాం, అంటే టమాటా ముక్కలు కూడా వేసాం కదా, సో మూత పెట్టేస్తే కొంచెం ఆ స్టీమ్కి ఆవిరి బాగా తొందరగా ఉడికిపోతాయండి. సో ఇది కొంచెం మనకు మగ్గితే మసాలా అలాగే టమాటా ముక్కలు, మీల్ మేకర్ మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం. సో అవిను తర్వాత మసాలా పొడులు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది దేంతో బాగుంటుందంట? నాకు తెలిసి రోటీతో చాలా బాగుంటుంది. రోటీ తర్వాత వైట్ రైస్తో బాగుంటుంది, పులావ్ లాంటి వాటిలో కూడా మనం ఫ్లేవర్డ్ రైస్తో బాగుంటుంది. ఎస్ అండి. సో ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ కొంచెం మసాలా కూడా వేసాం కదా, సో ఇక్కడ పొడులు యాడ్ చేస్తున్నాం, తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసాం. సో మీరు పులావ్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది, కాంబినేషన్ బాగుంటుందండి. సో దీంతో పాటు మనకి కావాల్సిన కొంచెం పన్నీర్ కానీ, అంటే కాంబినేషన్ తీసుకోవాలనుకుంటే బంగాళదుంపలు కానీ లేకపోతే గోబీ కాలీఫ్లవర్ కానీ ఇలాంటి మనం యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్ తీసుకున్నా బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఆ మసాలా పేస్ట్లో కూడా కాంబినేషన్ ఏదైనా మనం సో గసగసాలు కానీ కొబ్బరితో పాటు పల్లీలు నువ్వులు ఏదైనా కూడా మనం తీసుకున్నా ఇంకొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది మనకి. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న మీల్ మేకర్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో కొద్దిగా వాటర్ కూడా ఇస్తారా? తప్పకుండా, మీరు చెప్పండి. అంటే నార్మల్లీ మీల్ మేకర్ పీల్ చేస్తూ ఉంటుంది కదండి, నీరు ఎంత పీల్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ మనం గ్రేవీ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగానే వేసుకుంటే అది పీల్ చేస్తే మళ్ళీ మనకు ముద్దలా డ్రైగా అయిపోతుంది. ఓకే, సో ఒక బాయిలింగ్ వస్తే మనం తీసేసుకోవచ్చు అండి. సో ఆల్రెడీ మనకు మసాలా ఉడికిపోయింది, టొమాటో కూడా మగ్గిపోయింది. సో అవన్నీ కూడా ఫ్లేవర్స్ కొంచెం దీనికి ఈ మీల్ మేకర్ కూడా పట్టేస్తే బాగుంటుంది, మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మూత పెడదాం అయితే? అక్కర్లేదండి, జస్ట్ ఒక బాయిలింగ్ కూడా వచ్చేసింది కూడా మనకి. అన్నీ ఉడికే ఉన్నాయి కాబట్టి పర్వాలేదండి. జస్ట్ అంటే ఆ మీల్ మేకర్కి ఈ ఫ్లేవర్స్ పట్టాలి. సో దానికోసం ఇంకా కాసేపు మనం మగ్గిస్తున్నాం దాంట్లో, అంతే సరిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో క్యాప్సికమ్ అలాగే ఆ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసాం కదా, సో వాటర్ రెండింటి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకి. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర అండి. సో వేడివేడిగా సోయా క్యాప్సికమ్ మసాలా రెడీ అండి. రెడీ. భలే గుమగుమలాడుతుందో. మనం ట్రై చేద్దామా? తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సోయా క్యాప్సికమ్ మసాలా తయారీ విధానం. ముందుగా సోయా మీల్ మేకర్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సోయా క్యాప్సికమ్ మసాలా సర్వ్ చేయడానికి రెడీ. సోయా క్యాప్సికమ్ మసాలా టేస్టింగ్ టైం వచ్చేసిందో. నేను రెడీ. ఓకే, జ్యూసీగా ఉంది సోయా, అలాగే క్యాప్సికమ్ క్రంచీగా ఉంది. కొబ్బరి జస్ట్ ఓన్లీ మనం కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి ఆ కొబ్బరి కమ్మదనం కూడా కొంచెం తెలుస్తుంది. కానీ మసాలా మీరు అన్నట్టు దాంట్లో డామినేటింగ్ ఉంది. అంటే మొదట్లో మనం పోపులో మసాలా దినుసులు కూడా యాడ్ చేసాం కదా, సో అలా యాడ్ చేయడం, మళ్ళీ గరం మసాలా వేశారు, ఎండింగ్లో యాడ్ చేశాను. అదంతా కూడా మనకు ఆ ఫ్లేవర్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో మనం చెప్పినట్టు కాంబినేషన్ ఏదైనా కావాల్సి తీసుకోవచ్చు మసాలాకి, లేదా ఇలా సింపుల్ కొబ్బరి అయినా తీసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. చాలా బాగుందండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వచ్చేది వర్షాకాలం, నీరు కాస్త కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో డయేరియా అంటే వామిటింగ్స్, విరేచనాలు లాంటి సమస్య పట్టుకుంటూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చాలామంది కూల్ డ్రింకులు ఎడాపెడా తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు.
మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, అలాగే మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటకి జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? అశ్విని అండి. ఏం చేస్తూ ఉంటారు? అరబిందో ఫార్మాలో క్యూఏ డిపార్ట్మెంట్లో చేస్తాను. క్వాలిటీయా? క్వాలిటీ అష్యూరెన్స్ కదా? యా. ఓ వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట్. అమీర్పేట నుంచి. వెల్కమ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సాయి ఈశ్వర్ అండి. సాయి ఈశ్వర్ గారు ఏం చేస్తుంటారు? నేను ఇంటీరియర్ డిజైనర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ రెండును. రెండు పనులు చేస్తారనమాట. ఓకే, సో ఏ వంట చేస్తున్నారు? కాజు బిస్బిల్లా బాత్. కాజు బిసిబేళా బాత్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. కాజు బిసిబేళా బాత్ కి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, చిలకడదుంప ముక్కలు 1/2 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, వెన్న 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటారు? ఈ దాల్ మట్టా రైస్ అంటారు. ఇవి బాయిల్ చేసుకొని పెట్టేయాలి. ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందా అండి ఆ రైస్? 10 విజిల్స్ అలా పెట్టాలి. ఇది ఏ రైస్ అండి? ఇది కేరళ రైస్. ఇది ఎక్కువ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇందులో 84 mg మెగ్నీషియం అయాన్స్ ఉంటాయి. మంచిది అంటారు ఆరోగ్యానికి. 1 గ్రామ్ కాల్షియం కూడా ఉంటుంది ఎక్కువ ఈ రైస్ లో. వీటిని మట్టా రైస్ అంటారు. ఓకే, సో ఇది వాడుతున్నారు. ఇది ఏం వాడారు? పప్పు, ఆర్గానిక్ పప్పు. అదే ఏ పప్పు? కందిపప్పు. కందిపప్పు వాడారు. ఓకే, సో ఎలా అంటారు మెజర్మెంట్ రైస్? ఇది మామూలుగా 1 కప్పు రైస్ అయితే 1 కప్పు రైస్ కి 1 పప్పు, 1 పప్పు, 1:1. 1:1 డన్. ఉడకబెట్టి పెట్టుకున్నాం. యా. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసాం. నెక్స్ట్ ఏంటండి? ఆయిల్ వేసేసి వేయండి. పోపు, ఆనియన్స్, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, నెక్స్ట్ క్యారెట్. సో మీ ఆయన గారు బాగా వంటలు చేస్తుంటారా? చేస్తారండి. ఆయన హోటల్ మేనేజ్మెంట్ కూడా నేర్చుకున్నారు. సో ఎప్పుడు ఏదో ఆల్ ట్రేడ్స్ అనమాట. యా. వెరీ నైస్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 1 year. 1 year అయిందా? ఓ వావ్. 1 year కాలేదు. ఇంకా కాల. అవ్వబోతుందా? యా. వెరీ గుడ్. చిలకడ దుంప వేస్తారు. యా. సాల్ట్ వేస్తుంది లైట్గా. పసుపు, కొన్ని వాటర్ వేద్దాం. కొంచెం వేద్దాం. కొంచెం స్పీడ్గా బాయిల్ అవుతుంది. మూత పెట్టేద్దాం. మూత పెడదాం. ఒక 5 నిమిషాలు కదా? యా. మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చింతపండు రసం, పులుసు. ఓకే, చింతపండు గుజ్జు వేసేస్తా. కారం, సాల్ట్, లైట్గా బెల్లం. ఓకే, ఇప్పుడు ఉడకబెట్టిన రైస్, దాల్, పప్పు, ఓకే. ఓకేనా? మూత పెడదామండి. పెట్టేద్దాం. ఓకే, ఇది ఉడకాలేమో కదా 2 నిమిషాలు. ఒక 2 minutes. ఇంకొక పాన్లో అయితే ఒక పని చేయనా, ఇక్కడ షిఫ్ట్ చేయనా?
బటర్, బటర్ వెన్న, జీడిపప్పు. ఓకేనా, ఇది చూద్దామండి. యా. నేను పక్కన పెట్టినా దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది. చూద్దాం. యా. ఓ మంచి కలర్ వచ్చేసింది. యా. అయిపోయినట్టేనా? అయిపోయింది. బట్టరా? యా. కొత్తిమీర. కాజు బిస్మిల్లాబాత్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. యా. కాజు బిసిబేళబాత్ రెడీ. చాలా ఈజీ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కాజు బిసిబేళబాత్ తయారీ విధానం. ముందుగా బియ్యం, కందిపప్పు కలిపి మెత్తగా ఉడకపెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు వేసి ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, చింతపండు పులుసు, బెల్లం, ఉడకబెట్టుకున్న బియ్యం, పప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. మరొక పాన్ లో వెన్న వేసి జీడిపప్పును వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. బిసిబేళబాత్ ని ఒక బౌల్లోకి తీసుకుని పైనుంచి వెన్న, కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేయడానికి రెడీ. కాజు బిసిబేళబాత్ రెడీగా ఉందో? రాజుగారు, అశ్విని గారు చేశారు ఇది. ఓకే, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. బాగుందండి. దీంట్లో మెయిన్గా ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనకి బాగుంటుంది. టేస్ట్ పరంగా కూడా జీడిపప్పు తీసుకున్నారు, కొంచెం రిచ్గా అయిపోయింది. ఇది కూడా యమ్ యమ్ బాగుందండి. బాగా చేశారండి. వెరీ నైస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. చెక్కతో చేసిన గరిటెలు కానీ, చెంచాలు కానీ, పాత్రలు ఏవైనా సరే వాడుకునేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాటిని వాడాలనుకున్నప్పుడు వెనిగర్ కలిపిన నీళ్లతో కనుక శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాడుకున్నట్లయితే వాసన అనేది రాకుండా ఉంటుంది. జంటగా వంటలో మరో వంట చేయడానికి సాయి గారు రెడీగా ఉన్నారు. సో ఏ వంట చేస్తున్నారండి మీరు? గుత్తి కాకరకాయ కర్రీ. గుత్తి కాకరకాయ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? గుత్తి కాకరకాయకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, ఎండుమిరపకాయలు 10, కొబ్బరి పొడి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 10, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆన్ చేయనా? ఆన్ చేయండి. అంటే డీప్ ఫ్రై అండి? మరీ డీప్ ఫ్రై కాదు, మరీ తక్కువ అని కాదు. డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్లీ ముక్కలకి అంత ఆయిలీగా అయిపోతుంది అన్నమాట. ఓకే. మనం ముందుగా కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలండి మిడిల్కి. సో మనం మధ్యలోకి ఇలా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేసాం. అవునండి. అంతేనా? ఇటువైపు ఇలా ఉంది. అవునండి. ముచ్చుక దగ్గర అవును, అన్నీ అలాగే పెట్టుకున్నామండి. అన్నీ అలాగే పెట్టుకున్నామండి. ఓకే అండి. సో ఇప్పుడు అన్నీ మనం కూడా కొంచెం సిమ్లో పెట్టండి. సో ఇందులో వేగాలంటారా? ఇప్పుడు మూత పెట్టేయాలండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ మనం ఇంకో పెట్టుకొని ప్యాన్ అయితే ఇది ఇక్కడ పెట్టినా? అచ్చా పెట్టండి. ఓకే. ఫస్ట్ దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు. ఓకే. సుమారుగా ఎండుమిర్చి తీసుకోవాలి, ఎందుకంటే మనకి పౌడర్ కావాలి కాబట్టి. అండ్ కారం కూడా వేరేది యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇదే కారం అంటారు. అది ఇదే కారం.
సో మీకు ఎలా వచ్చిందండి ఇంట్రెస్ట్ కుకింగ్లో? చిన్నప్పటి నుండి కుకింగ్ చేస్తూ అలా. అంటే ఇంట్లో ఉంటారు ఎవరో అమ్మగారు ఎవరో ఉంటారు. interest అలా ఉండొచ్చు. Yeah. అవునా? ఇదే నూనెలో ఉల్లిపాయల ఆనియన్స్ రోస్ట్ చేసుకో. సార్ తీసేద్దామా? అయిపోయినట్టే. ఇది షిఫ్ట్ చేస్తున్నానండి. కంప్లీట్లీ చాలా మగ్గిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ సెమీగా కుక్ అయితే సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీర. ఓకే. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసుకున్నాను. ఓకే. సెమీగా ఫ్రై అవ్వాలి. సో ఇద్దరు కామన్ ఇంట్రెస్ట్ ఏంటి? యాక్చువల్లీ ఒక ట్రస్ట్ మేము ఫార్మేషన్ చేయడం జరిగింది, సదాచార్ అనే ట్రస్ట్ అండి. సో సదాచార్ ట్రస్ట్లో మెయిన్ మోటివ్స్ ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్, గో సంరక్షణ అండ్ వేదిక్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఇది దీంతో పాటు నీడీగా ఉన్న వాళ్ళందరికీ కూడా వి గో అండ్ హెల్ప్ దెమ్. సో మొన్న రీసెంట్గా మేము స్టార్ట్ చేసినటువంటిది కార్యక్రమం ఏంటంటే సుమారుగా 365 మెంబర్స్ అమ్మాయిల పెళ్ళిళ్ళకి ఉచితంగా సుమారు 7,000 విలువయ్యే గోల్డ్ తాలిబొట్టు అండ్ మెట్టలు ఇస్తున్నారా? వెరీ నైస్. సో ఇది ఎండు కొబ్బరా? అవునండి, ఎండు కొబ్బరి. ఈ వంట మీరు ఇదివరకే టేస్ట్ చేశారా అండి? మీకు ఇష్టమా? ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనము అందులో వేసేయాలా? జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అండి, ఉప్పు. ఇది కొంచెం తిప్పనా? తిప్పండి. చూద్దామా ఈ లోపల? ఇప్పుడు ఇవన్నీ తీసి మనం సైడ్ తీసుకున్నామండి. వెరీ నైస్. ఓకే, చల్లారిందేమో కదండి? అవునండి. ఇప్పుడు ఈ గ్యాప్లో మనము కంప్లీట్లీ ఇది స్టఫ్ చేసుకోవాలి. సో మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేయనా? ఓకే. ఎవరికైతే కాకరకాయ తినలేను, అసలు తినం మేము కాకరకాయ అంటే అబ్బో కాకరకాయ అని అంటారు కదా, వాళ్ళకి చాలా మంచి రెసిపీ అంటారా? ఇప్పుడు వేసేద్దామండి, అది మాడకుండా. దీంట్లో బ్యాలెన్స్ ఇది కూడా మనం వేసేసుకోవచ్చు. మిగిలిన పౌడర్ ఏదైతే ఉందో. చాలా హెల్తీ అండ్ టేస్టీ డిష్ గుత్తి కాకరకాయ రెడీ. థ్యాంక్ యూ అండి. టేస్టీ అండ్ హెల్తీ డిష్ గుత్తి కాకరకాయ మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. గుత్తి కాకరకాయ తయారీ విధానం: ముందుగా కాకరకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని లోపలున్న గింజల్ని తీసేసి స్టఫ్ చేసుకోవడానికి వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి కాకరకాయల్ని కొద్దిగా వేయించుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా వేయించుకుని పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసి కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు వేసి అవి వేయించి దీన్ని కూడా కాసేపు చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో కొబ్బరి పొడి,
ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మిశ్రమం వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఈ పొడిని వేయించిన కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, స్టఫ్ చేసుకున్న కాకరకాయలు, స్టఫ్ చేసుకోగా మిగిలిన పొడిని వేసి కాసేపు వేగనివ్వాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుత్తి కాకరకాయ తినడానికి రెడీ. ఓకే, కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి చేసిన కూర అండి. కాకరకాయ అంటే తప్పకుండా తింటారు అన్నారు. ఓకే, సో సాయేశ్వర్ గారు చేశారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. గుత్తి కాకరకాయ. మీరు అన్నట్టు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువగా ఉంది. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఎస్ అండి. సో చెప్పినట్టు అంటే రైస్తో సైడ్కి డిష్ లాగా చాలా బాగుంటుంది. లేదు అంటే ఆయన మంచి ఐడియా ఇచ్చారు, చపాతీలో మధ్యలో పెట్టి రోల్ చేసుకుని తినేయడం. అదే చెప్పబోతుంది. అది ఇంకా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే మనం తీసుకునేప్పుడు కూడా ఆ కాకరకాయ అనేది కొంచెం లేతగా ఉంటే సో వేయించేటప్పుడు ఫాస్ట్గా మనకు వేగిపోతుంది. ప్లస్ లోపలికి కూడా ఆ ఫ్లేవర్స్ అని కూడా బాగా పట్టేస్తుంది అనమాట. సో ఈరోజు రెండిట్లోకి గుత్తి కాకరకాయ స్టఫ్డ్ది విన్నారా? ఎస్ అండి. ఏ కంగ్రాచులేషన్స్. సో బిసిబెల్లి బాత్ అంటే ఇంకొంచెం సార్ కొంచెం ఈజీ మెథడ్లో చూపించుంటాడు మేడంకి. బట్ ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది బిసిబెల్లి బాత్ అనగానే. సో ఇంకొంచెం పొడులు అవన్నీ యాడ్ అయితే మనకి ఇంకా సూపర్గా వస్తుంది. ఓకే, బట్ మీ కాకరకాయ సూపర్ సార్ ఈరోజు. సో కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్స్. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. చక్కగా వెళ్ళి షాపింగ్ చేయండి. అండ్ మీకు కూడా అండి ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చేపలు లాంటివి కొంతమంది తెచ్చుకొని అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కాస్త వాటికి ఉప్పు రాసేసుకొని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఐస్ అనేది పేరుకుపోకుండా ఉంటుంది, ముక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ వ్యూయర్స్, నేను మీ సిరిని. లాస్ట్ టైం నేను చేసిన వంటని ట్రై చేశారు కదండి. ఓకే, మరో కొత్త వంటతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? క్యారెట్ మూంగ్ దాల్ హల్వా. వింటేనే చాలా కొత్తగా ఉంది, తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. క్యారెట్ మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, సారపలుకులు కొద్దిగా. సో ముందుగా ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుందామండి. సో నెయ్యి కూడా హీట్ అయిందండి. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను దీంట్లో. సో డ్రై ఫ్రూట్స్తో పాటు సారపలుకులు కూడా యాడ్ చేసేసానండి. సో డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు వాటిని వేరే బౌల్లో తీసుకుంటున్నాను. సో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇదే నెయ్యిలో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండి, పెసరపప్పు నానబెట్టేసుకుని దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ కాగిన నెయ్యిలో దీన్ని వేసేసుకుందాం. సో పెసరపప్పు మొత్తం వేసేసానండి, పేస్ట్ మొత్తం. సో పెసరపప్పు వేసినప్పుడు ఈ పేస్ట్ వేసినప్పుడు ఏంటంటే తొందరగా అడుగంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా దాన్ని ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి.
బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి, లేకపోతే కొంచెం పెసరపప్పును మనం ఉడకపెట్టలేదు కాబట్టి నానపెట్టి పేస్ట్ చేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన కూడా వస్తుంది. సో కాబట్టి చూసుకోవాలి. ఓకే, మోస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో క్యారెట్ తురుము చేసుకుంటున్నాను. క్యారెట్ని కూడా చాలా చిన్నగా అనమాట, చాలా పల్చగా చేసుకోవాలి, కొంచెం మందంగా చెక్కేయకూడదు. సో కొంచెం పల్చగా చేసుకుని దాన్ని దీంట్లో వేసేస్తున్నాను. సో నెయ్యి ఒకవేళ కొంచెం తక్కువగా అనిపిస్తే, అంటే పెసరపప్పు వేసాం కాబట్టి మోస్ట్లీ మాయిశ్చరైజ్ మొత్తం లాగేస్తుంది అనమాట నెయ్యిని. వాళ్ళు మధ్యలో కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం కలర్ వచ్చేంత వరకు దీని మీద మూత పెట్టేద్దామండి. ఒక 1 మినిట్ ఎక్కువసేపు ఉంచొద్దు. సో క్యారెట్ వేగిపోయిందండి, ఒకసారి చూద్దాము ఎంతవరకు. ఓకే, మోస్ట్లీ డన్. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే కాచి చల్లార్చుకున్న పాలు దీంట్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. సో టేస్ట్కి తగినంత సరిపోతుంది. కొంచెం స్వీట్ బాగా ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి అంతే. సో ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. మోస్ట్లీ మూంగ్ దాల్ క్యారెట్ హల్వా డన్. సో దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో ఫైనల్లీ హల్వా అయితే అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్. సో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. క్యారెట్ మూంగ్ దాల్ హల్వా తయారీ విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, సారపలకుల్ని వేసి వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అదే పాన్లో క్యారెట్ తురుము వేసి పెసరపప్పు పేస్ట్, పాలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్, సారపలకులు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్యారెట్ మూంగ్ దాల్ హల్వా రెడీ. రాజ్ గారు, క్యారెట్ మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది. మీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే అండి. సో పైనుంచి అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తారు కదా, నేతిలో వేయించండి, ఫుల్ మంచి స్మెల్ సో వస్తుంది. కంటికి రుచిగా కనిపిస్తేనే నోటికి రుచిగా అనిపిస్తుందని Yes. ఫీలింగ్ అనమాట. సో అందుకని టేస్ట్ అనేది కొంచెం కొత్తగా ఉంది. మెయిన్గా ఏంటంటే రెండు కూడా మనం విడివిడిగానే చేసుకుంటాం, అవును. పెసరపప్పుతో లేదా క్యారెట్తో. సో ఇక్కడ రెండు కలిపి చేయడం వల్ల రెండు కూడా బాగా బ్లెండ్ అయ్యాయండి. మీరు కూడా టేస్ట్ చూడండి. చాలా చాలా బాగుంది. క్యారెట్ మూంగ్ దాల్ హల్వా అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. నెక్స్ట్ మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. ఇప్పుడు కార్వింగ్ టైం. కార్వింగ్లో ఏం చూపిస్తున్నారు? బ్రింజాల్తో పెంగ్విన్ చూపిస్తున్నాను. పెంగ్విన్. Yes. వెరీ గుడ్. సో ఈ రెండు వచ్చేసి మనకు ఇది బాడీ వస్తుందండి, ఇది హెడ్ అండి. కొంచెం లావుగా ఉన్నది బాడీ, ఎస్ అండి. బుజ్జిగా ఉన్నది హెడ్. ఎస్ నాకు తెలిసిపోయింది, దాని ముక్కు కదా మీరు ఆ క్యారెట్ పెట్టుకున్నారు. ఎస్ అండి. ఏ బేస్ ఇది వచ్చేసి హెడ్ అండి. ఇక్కడ వచ్చేస్తుందండి. ఓకే ఓకే. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది, కొంచెం ఫ్లాట్ ఏరియా ఎక్కడ ఉందో అది మనకు ముందుకు వచ్చేట్టుగా చూసుకోవాలి. సో దీన్ని పైనుంచి ఒక 2 టూత్ పిక్స్ అండి
సో దానికి నా పుట్ట భాగం కొంచెం వైట్గా ఉంటుంది అవును. కాబట్టి అక్కడ స్కిన్ తీసేస్తున్నాను జస్ట్ పల్చగా పైనుంచి. సో సీడ్ వరకు వెళ్ళకూడదు లోపలికి, పై లేయర్ ఒకటి తీసేసి జస్ట్ ఆ తొక్క లైట్గా. ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ రెండు వైపులా మనకు దానికి వింగ్స్ పెట్టడానికి స్లిట్ ఇస్తున్నామండి. జస్ట్ అలా ఘాటు పెడుతున్నాం. సాధారణంగా మీరు అన్ని పక్షులకు పెట్టేదే కదా. ఎస్. సో దీంట్లో ఆఫ్ చేశాను. దీంట్లో మళ్ళీ క్వార్టర్ ఇవ్వండి. సో మధ్యలో మనకి ఈ సీడ్ అక్కర్లేదు, స్కిన్నే వాడుతున్నాం. ఓకే, సో ఇలా పీల్ చేసి తీసేసి. పల్చగా. అవునండి. సో ఈ రెండు కూడా ఆల్రెడీ మనం ఇక్కడ ఘాట్లు పెట్టాం కదా, దాంట్లోకి వెళ్ళిపోతాయండి. ఓకే, సో ఇక్కడ టూత్పిక్ పెట్టాల్సిన అవసరం లేదు, గట్టిగానే పట్టేసుకుంటాం. పట్టే. ఓకే, ఓకే. ఐస్ కొరకు కన్ను. ఎస్. ఓకే. ఓకే, బీక్ వచ్చేసి మధ్యలో క్యారెట్ పెడుతున్నాం. సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కు. ఎస్. సో దీన్ని టూత్పిక్తో మనం ఫిక్స్ చేయాలి. ఓకే, సో ఈ టూ ఐస్ మధ్యలో. ముక్కు. ఓకే. సో ఈ ఏదైతే తొడ ఉందో దీన్ని మనం Crown. క్యాప్ లాగా పెట్టేసారు. టోపీ. టోపీ. సో మెయిన్ మనకు ఆ బాడీ తయారైన తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏమో కావాల్సి ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చండి. కావాలంటే నిమ్మకాయ బంతిలా పెట్టచ్చు. ఎస్. బాబాయ్ ఇన్నోవేషన్ వచ్చేస్తాను నాకంతా, మిమ్మల్ని చూసి నేర్చేసుకుంటున్నాం. ఎస్ అండి. ఓకే. సో అలాగే లెగ్స్ కొరకు ఇలా వి షేప్లో కట్ చేశాను. సో ఇది ఎక్కడైతే పడుతుందో మనకు ఆ ప్లేస్లో ఇది కొంచెం తీసేస్తున్నాం అండి. సో దాన్ని అక్కడ మనం మధ్యలో చేయడానికి. ఫిట్ చేయడానికి. ఈ టెక్నిక్స్ తెలియాలి మనకి, అప్పుడు దీంట్లో కూర్చుంటుంది. ఈజీగా వచ్చేస్తుంది అది. రైట్. అంతేనా? లెగ్స్. ఓకే. సో బుజ్జి పెంగ్విన్ రెడీ. రెడీ అండి. చాలా సులువు అండి. వంకాయలు, క్యారెట్లు అన్నీ ఇంట్లో ఉంటాయి కదా, మనం ట్రై చేద్దామే. ఓకే అండి, ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. వారానికి ఒకసారి కొద్దిగా తేనె, ఎగ్ వైట్ బాగా మిక్స్ చేసుకొని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్న మచ్చలు లాంటివి, ముడతలు లాంటివి తగ్గుతాయి. అలాగే చర్మం బాగా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది, ఇంకా యవ్వనంగా కూడా కనిపిస్తుంది. ఇవాళ చేసిన వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సోయా క్యాప్సికమ్ మసాలా. సో ఎప్పుడైతే మనం ఇట్లా కాంబినేషన్లో ప్రోటీన్, సోయా నుంచి వచ్చే ప్రోటీన్ వెజిటబుల్లో కంబైన్ చేస్తామో ఆ వెజిటేరియన్ కర్రీకి ఆ న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. సో సోయాలో మనకి అన్ని పప్పుల కంటే డబుల్ క్వాంటిటీ ప్రోటీన్ ఉంటుంది. సో మామూలుగా పప్పుల్లో 20% ఉంటే సోయాలో 40% ప్రోటీన్ ఉంటుంది. అందుకనే వెజిటేరియన్స్కి పర్టిక్యులర్గా ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. మీరు ఎనీ ఫామ్లో ఇంక్లూడ్ చేసిన ఇలా న్యూట్రెలా లాగా, లేకపోతే పులావ్లో కానీ, కర్రీలో కానీ, లేకపోతే శాండ్విచెస్లో పెట్టి కానీ, కట్లెట్స్ లాగా చేసి కానీ ఇంక్లూడ్ చేస్తే మనకి ఏదైతే ప్రోటీన్ డెఫిషియన్సీ మనకి జనరల్గా ఉందో అది లేకుండా ఉంటుంది. సో సోయా మనము ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ వారంలో 2 సార్లు ఇట్లా కర్రీ ఫామ్లో కానీ లేకపోతే ఇండిపెండెంట్గా ఒక స్నాక్ లాగా తయారు చేసి తీసుకుంటే పర్టిక్యులర్గా చాలా మంచిది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గుత్తి కాకరకాయ. కాకరకాయలో ఉన్న మంచి ప్రాపర్టీ ఏంటంటే 2 విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఒకటికి మనకి అందరికీ తెలిసింది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెం షుగర్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది.
సెకండ్లీ డయాబెటిక్ కాని వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అన్న క్వశ్చన్ వస్తే మటుకు అందులో స్టమక్ని క్లీన్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. అంటే అందులో బ్యాడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాకరగా ఇష్టం ఉండదు కాబట్టి అవన్నీ చనిపోయి గుడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉందో ప్రాపగేట్ అవుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళు కూడా రెగ్యులర్గా స్టమక్ని డీటాక్స్ చేయాలన్నా దానిలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో తీసేయాలనుకుంటే మటుకు ఇది రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీని డీప్ ఫ్రై చేశారు కాబట్టి దీనిలో ఆయిల్ మూలాన క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం సింపుల్గా ఒక కర్రీ ఫామ్లో చేసినా కూడా లేకపోతే పాన్ ఫ్రై చేసి తీసుకుంటే దాని గుడ్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి, అడిషనల్గా క్యాలరీస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాజు బిసిబెళ్ళే బాత్ ఆల్ ఇన్ వన్ మీల్ లాగా, ఒక క్విక్ మీల్ లాగా, ఒక హెల్దీ మీల్ లాగా మనం దీన్ని చూడొచ్చు. రైస్, దాల్ అండ్ వెజిటబుల్స్ మిక్స్ చేసేటప్పుడు దాని టోటల్ ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో గుడ్ క్వాలిటీ ప్రోటీన్ లాగా మారిపోతుంది. సో ఇదొక బెస్ట్ వే ఆఫ్ ఎన్హాన్సింగ్ ప్రోటీన్ క్వాలిటీ అనమాట. క్వాంటిటీయే కాకుండా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది రెగ్యులర్గా మనము మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన డెజర్ట్ రెసిపీ క్యారెట్ మూంగ్ దాల్ హల్వా. సో మన ఇండియన్ రెసిపీస్లో స్వీట్స్లో మనం చూస్తే చాలా తక్కువ మనకి వెజిటబుల్ యూస్ చేసి కానీ ఫ్రూట్ యూస్ చేసి కానీ స్వీట్స్ చేస్తాము. సో పిల్లలకి మనము ఏ విధంగా ఈ క్యారెట్ వాళ్ళ రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఇట్స్ అ గుడ్ ఎగ్జాంపుల్. ప్లస్ ఇందులో మూంగ్ దాల్ కూడా యాడ్ చేశారు కాబట్టి మూంగ్ దాల్ ఒక ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. గ్యాస్ ఫార్మింగ్ ప్రాపర్టీ ఎక్కువ లేకుండా ఉంటుంది. ఎక్సెసివ్గా స్వీట్గా లేకుండా మైల్డ్గా కనుక మనం చేసుకోగలిగితే మరీ టూ మచ్ క్యాలరీస్ రాకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మీగడలో బ్రెడ్ ముక్కల్ని అద్దేసి ముఖానికి మృదువుగా మర్దన చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. రాజుగారు ఎప్పటిలాగే ఇవాళ వంట బాగుంది, అలాగే మీ కార్వింగ్ బాగుంది. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.